హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తే అది ఎవరెవరు చూశారనేది మనం ఇక్కడ నుంచి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కానీ మనం ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసినప్పుడు దాన్ని ఎవరెవరు చూశారన్న దానికి మనకి ఇక్కడ చెక్ చేయడానికి ఆప్షన్ లేదు. దాన్ని మనం ఇప్పుడు ఎలా చెక్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్లేస్టోర్ యాప్ను ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్స్ ట్రాకర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ టాప్లో వస్తుంది కదా, ఆ యాప్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇదంతా లేకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు, యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, ఇక్కడ పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయండి, కంటిన్యూ చేసేసి. ఇక్కడ యాప్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి, వాటి నుండి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ ప్రొఫైల్ అనేది మనం ప్రొఫైల్ని సెర్చ్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్ చాట్ అని ఉంది, అంటే డైరెక్ట్గా మనము సేవ్ చేసుకోకుండా చాట్ చేయొచ్చు నెంబర్ ఎంటర్ చేసేసి. ఇక్కడ వాట్సాప్ వెబ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా మనకు మెయిన్ ప్రొఫైల్ విజిటర్స్ అని, ఇదే మనకు కావాల్సినది. ఇది ఏమంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. చూడండి, సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. నేను ఇంకా చాలా యాప్స్ ట్రై చేశాను ఫ్రెండ్స్, ఏ యాప్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. మనం చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది. ఏ యాప్లో అయినా ఊరికే అయితేనేమో ప్రొఫైల్ ఎవరెవరు చూశారనడానికి చెక్ చేయడానికి లేదు. ఇప్పటికైతే మనకు స్టేటస్ చెక్ చేసుకోనికి మాత్రమే ఇక్కడ వాట్సాప్లో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ చెక్ చేయాలంటే ఏ యాప్లో అయినా మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం చెక్ చేసుకోగలం, అంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా ఏ యాప్ అయినా ఫ్రీగా ప్రొఫైల్ పిక్చర్ ఎలా ఎవరెవరు చూశారన్నా చెక్ చేసుకోవడం తెలిస్తే ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు మనం ఇంకా అందరికీ తెలియజేయచ్చు, అంతే ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.